నమస్తే. కాసేపటి క్రితమే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ కొన్ని కీలకమైనటువంటి కామెంట్ చేయడం జరిగింది. నిన్న జరిగినటువంటి ఫామ్ హౌస్కు సంబంధించిన మోయినాబాద్ ఫామ్ హౌస్లో పోచంపల్లి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఫామ్ హౌస్లో కోళ్ల పందాలతో పాటు క్యాసినో మిగతా సంబంధించిన వ్యవహారాలు నడుస్తూ ఉన్నాయి అన్నటువంటి ఆ సంబంధించిన వ్యవహారం పైన కాసేపటి క్రితమే మాట్లాడడం జరిగింది. సో అసలు ఏంటి దీనికి కేటీఆర్కు ఉన్నటువంటి సంబంధం ఏంటి అన్నటువంటి అంశాలను కూడా ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. సో ఫామ్ హౌస్ సంబంధించినటువంటి దాంట్లో ఒక పక్కన పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్. సో ఆ ఫామ్ హౌస్కి కేటీఆర్కు లింక్ పెడితే మీరు మాట్లాడడం జరిగింది. సో ఏ విధంగా కేవలం ఆరోపణలకు ఏమైనా మీ దగ్గర ఆధారాలు ఉండి మాట్లాడారు? ఇప్పుడు ఆయన వ్యాపార భాగస్థుడు, ఆయన మిత్రుడు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి కాదని ప్రకటించమనండి కేటీఆర్. అక్కడ జరుగుతున్న ఈ క్యాసినో టైపు సంబురాలు, ఒకటి కోళ్ళ పందాలు అయితే బెట్టింగ్లు, తర్వాత ఇటు పేరేంది మన డ్రగ్స్, అన్నిటికంటే ముఖ్యంగా ఏమవుతుందంటే పేకాటకు కేంద్రం అయిపోయింది. అది పేకాట చుట్టే కోళ్ళ పందాల చుట్టే ఈ తరహా బెట్టింగ్లు, తర్వాత డ్రగ్స్, ఇదంతా 11 ఎకరాలు జరుగుతున్న అక్రమ దందా. ఇది 2-3 సంవత్సరాల నుంచి జరుగుతున్నది. మనకు లేటెస్ట్గా దొరుకుతున్న ఈ శ్రీనివాస్ వర్మ వీటితోని ఏదైతే జరుగుతున్నా ఉన్నాయో వీటిని తీగ లాగితే డొంక కదిలినట్టుగా ఇవన్నీ కదులుతున్నాయి. ఈ అక్రమ వ్యాపారాలు ఎందుకు అంటే వీళ్ళు గమనించిండ్రు. ఇప్పుడు సన్బర్న్ అప్పుడే చాలా తీవ్రంగా, నేనైతే అప్పుడు తీవ్రంగా వ్యతిరేకించినాం. ఆ ఈవెంట్ అనేది పాశ్చాత్య అలవాట్లు ఉంటాయి అనేది కాదు. అలాంటి సంస్కృతి తెలుగు సమాజము, భారత సమాజము ఎక్కువ యాక్సెప్ట్ చేయలేని సంస్కృతి అప్పట్లోనే. ఓకే, ఇంత ఇది 5-6 సంవత్సరాల క్రితం. కానీ అలాంటి కల్చర్ ఇక్కడ తెచ్చే పెట్టండి. ఇప్పుడు పబ్స్ ఒక 90-95 పబ్స్ పెరిగినాయి. ఆ మధ్యన ఎవరు హరీష్ రావు అన్నాడు, అబ్బా ఇక్కడ ఇక అన్నీ అయినాయి కానీ ఒక పబ్బు కావాలంటారు అని కొత్త ఆయన పేరేంది ఎంపీ ఉండే అప్పుడు, కొత్త ప్రభాకర్ రెడ్డి సార్, ఒక పబ్ వేస్తే బాగుండని యూత్ కోరుకుంటుందని. ఆ దరిద్రం ఇప్పుడు తెలంగాణ పల్లెలకు వచ్చింది. 30-40% యూత్ గాంజా డ్రగ్స్కు అలవాటు అయ్యే స్థితి వచ్చింది. దాన్ని ఎరాడికేట్ చేయడానికి ప్రభుత్వానికి ఎంత పెద్ద సమస్య వస్తుందో చూడండి. ఇప్పుడు ఒక స్పెషల్ ఫోర్సెస్ వేయాల్సి వస్తుంది, SOTస్ని పెంచాల్సిన అవసరం వస్తుంది. అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే ఈ సేట్ నో టు డ్రగ్స్ అనే ఉద్యమాన్ని తీసుకుపోవడానికి ప్రజల్ని చైతన్యవంతం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి భవిష్యత్తులో మనం పథకాలు ఇస్తామంటే కాదు, పరిపాలించడానికి కూడా ప్రజలు లేని స్థితి వస్తుంది. ఇలాంటి 30-40 సంవత్సరాలకే పిల్లలంతా కూడా చెడిపోయే పరిస్థితి వస్తున్నది. కాబట్టి దీన్ని సీరియస్గా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది. కాబట్టి ఇలాంటి రైడ్స్ అయితే ఇట్లాంటి ప్రతిపక్ష నాయకులు ఇట్లాంటి దొంగతనాలు చేసిన తర్వాత ఇక మిగతా పరిస్థితి ఏందో ఒకసారి ఊహించండి. కాబట్టి మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారు దీనికి ప్రతిపక్ష నాయకునిగా ఉన్నప్పటి నుంచి కూడా చాలా వ్యతిరేకం. వైట్ ఛాలెంజ్ పేరు మీద ఇప్పుడు పెద్ద ఎత్తున ఒక మూమెంటే తీసుకొచ్చింది. అప్పుడు బండి సంజయ్ గారు, విశ్వేశ్వరరెడ్డి గారు, తర్వాత మన RS ప్రవీణ్ కుమార్ గారు, వీళ్ళంతా ఛాలెంజ్కి ఓకే అయితే మనోడు పరువు నష్టం జరుగుతుందని కోర్టుకు పోయాడు. నేను కూడా ప్రతిపక్ష నాయకుని కొడుకుగా, లేదు ఆ రోజు అధికార పార్టీ నాయకునిగా నేను వైట్ ఛాలెంజ్కి వస్తాను ఎందుకనలే. వాళ్ళ ఎవరో ఇంట్లో చుట్టాలంటే వాళ్ళ బామ్మారి దీంట్లో ఫంక్షన్ జరిగితే కూడా ఎవరో డ్రగ్ ఎడిక్టెడ్ అయిన దొరికితే ఆయన వ్యక్తిగత అంశం, మమ్మల్ని అంటే ఎట్లా అండి అని అంటే డ్రగ్స్ తీసుకోలేదని కూడా చెప్పలేము కదా. అంతకంటే ముందే పారిపోయిన వాళ్ళు కూడా ఉన్నారట కొంతమంది. కాబట్టి ఈ కల్చర్ని ఎందుకు మీరు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు? ఇది మీ యొక్క విధానమా? ఒకవైపు ఏమో కవిత గారు లిక్కర్ కేసులో దేశం మొత్తం తెలంగాణ అంశాన్ని పరువు తీసిండు. ఓకే, ఇంకోవైపు మనోడి డ్రగ్స్కు అంబాసిడర్గా తయారైండు. ఇదేం కల్చర్ ఇది? మీరు ఊకనే పోయి హైకోర్టులలో, సుప్రీంకోర్టులలో నా పరువు నష్టం దావా చేస్తున్నాను పోవడం కాదు. మీరు చేస్తున్న పనులకు మీ సహచరులు చేస్తున్న పనులను సరిచూసుకోండి అని చెప్పి నేను కేటీఆర్కి హితవు చెప్తాను. సో ఇంతకుముందు అన్నటువంటి ఇదే ఫామ్ హౌస్, మోయినాబాద్ ఫామ్ హౌస్ అనేది అసలు పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి అసలు సంబంధమే లేదు. సో ఫామ్ హౌస్ తనదైనప్పటికీ కూడా అది నేను రెంటల్కి ఇవ్వడం జరిగింది. సో దానిలో చేసినటువంటి వ్యవహారాలపైన నాకేం సంబంధం అన్నది సమర్థించుకున్నటువంటి ప్రయత్నం పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు చేస్తారు. అగ్రిమెంట్ దేనికని చేసుకున్నారు? లీజుకు. ఏం వ్యాపారం చేస్తారని చేసుకున్నారు? సరే, కోడి పందాలు క్యాసినో అయితే ఉండదు. మిగతా మరి అక్కడ జరుగుతున్నది ఏందనేది కూడా తెలియదా ఓనర్కు? 2 సంవత్సరాల నుంచి తెలియదా? అంటే అదంతా అక్కడ ఇప్పుడు జన్వాడ కూడా రేవంత్ రెడ్డి గారి మీద కేసు పెట్టినప్పుడు అది కేటీఆర్ది. ఓకే,
కేటీఆర్ మీద కేసు వచ్చే వరకు అది ఎవరిది, ఫ్రెండ్ ఎవరిదో. నేను లీజుకి ఇచ్చిన ఈ లీజు వ్యవహారం అంతా లూజ్ అయిపోయిందిరా నాయన, వదిలేయండి. మీకు దాంట్లో పోలీసులు తెలుస్తారు కదా, మీరెందుకు? లేదంటే ఇంకా కొత్తగా ఎవరైనా ఎంక్వైరీ ఏమంటే ఏంటి మీరు కూడా ఇన్వాల్వ్ కాండి, మేము కూడా ఎంక్వైరీలో పాల్గొంటామంటే మిమ్మల్ని కూడా ఒకటి వేసి చూపిస్తాం. భూమి మనకు ఇప్పుడు ఒక వ్యవసాయ రైతుకు భూమి ఇస్తున్నాం అంటే వ్యవసాయం చేస్తామని భూమి ఇస్తాం. కానీ వీళ్ళు భూమి ఇచ్చినప్పుడు రియల్ ఎస్టేట్ చేసుకుంటావా, ఏం చేసుకుంటావు, దాంట్లో ఏం జరుగుతుంది అనేది ఓనర్ అంటే వాడు రెంట్ తీసుకుంటేప్పుడు చూసుకోడా భూమి వచ్చేసినామని చెప్పేసి దాంట్లో వాడు బాంబులు పెట్టినా కూడా అట్నే చేస్తారా? ఓనర్ అనేటోడు ప్రిన్సిపల్ అథారిటీ అవుతాడు కదా ఎప్పుడైనా కూడా. నీ దాంట్లో ఏం వ్యాపారం జరుగుతుందో చూసుకునే సోయన్ ఉండాలి కదా. ఇంత బట్ట బయలైనాక కూడా నిస్సిగ్గుగా గిట్లాంటి అబద్ధాలు ఆడతారు. ఏం కల్చర్ ఇది? తెలంగాణ కల్చర్ కాదు ఇది. ఇది తెలంగాణలో ఇట్లా ఏదైనా దొరికితే ఏదైనా సరే చేసినామని బాజాబ్తో ఒప్పుకుంటారు, కానీ దానికి కూడా మేము లీజుకి ఇచ్చినాం, మేము బూజుకి ఇచ్చినాం అని చెప్పే ప్రయత్నం చేస్తే ఇంకా నవ్విపోదురు గాక. సో జన్వాడ ఫామ్ హౌస్ విషయంలో అప్పుడు జరిగినటువంటి రాజపాకాల కేటీఆర్కి సంబంధించిన బాంబార్దీకి సంబంధించిన ఫామ్ హౌస్లో జరిగినటువంటి ఆ యొక్క పార్టీలో డ్రగ్స్ దొరికినాయి అనేది, కొకైన్ దొరికిందంటూ సో రకరకాలైనటువంటి ప్రచారం కొనసాగింది. కేటీఆర్ భార్య అయితే కూడా దాంట్లో ఉంది. ఆ పార్టీలో వాళ్ళందరూ కూడా డ్రగ్స్ పార్టీ చేసుకోవడం జరిగింది అని చెప్పేసి చాలా రకాలుగా ఇదే సంబంధించిన వేదిక ద్వారా చాలా రకాలుగా మీ కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా ప్రశ్నించడం జరిగింది. తీరా చూసిన తర్వాత కేటీఆర్ పైన ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్ అయినటువంటి పరిస్థితి లేదు. కేవలం బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నాయకుల మీద టార్గెట్ గానే తప్పించుకుంటుండ్రేమో. దొరికితేనే కదా దొంగ, దొరుకుతారు కదా దొంగలు అయితే ఎక్కడికైనా. తప్పించుకున్న పరిస్థితి. ఇప్పుడు ఆయనకు పైపు పెడితే ఇప్పుడు మనం బజార్లో పోతున్నాం అనుకో, పోలీసు పైపు పెడితేనే దొరుకుతారు, లేకపోతే తప్పించుకుంటే ఆయన తాగడానికి కిందనే పోతారు కదా. అట్లా తప్పించుకుంటారు ఏమో, దొరుకుతారేమో రేపు. కేవలం ఆరోపణల వరకు పరిమితం. ఆరోపణలు కూడా కాదు, ఇట్లాంటి వాటితో ఇప్పుడు పులి సంచరిస్తుంది అని ఒకటి ఉంటుంది లెక్క. దానికి ఆనవాళ్ళు ఏముంటాయి? అవి నడిచిన నడకలు ఉంటాయి. మరి ఇక్కడ దొంగ కూడా సంచరిస్తున్నది ఉన్నది, ఆనవాళ్ళు కనబడుతున్నాయి. రేపు దొరుకుతున్నాక దొంగ అవుతారు. ఓకే. సో ప్రభుత్వం, మీ ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో, సో ఇటువంటి వాటిపైన అరికట్టడంలో ఒక పక్కన గతంలో కేటీఆర్ విషయంలో కూడా ఇట్లాంటి వాటి అన్నిటి మీద కూడా నిఘా ఉంది. ఏ అక్రమాలు ఉన్నాయి, ఏం జరుగుతున్నది అంత తెలుసు. సందర్భం వస్తుంది దేనికైనా సరే. ఓకే. దేంట్లో కూడా తప్పు చేయకపోతే భయపడాల్సిన అవసరం లేదు. తప్పులు జరుగుతున్నట్టుగా మన దగ్గర సమాచారం కూడా ఉంటుంది కాబట్టి దేనికి టైం వచ్చినప్పుడు దానికి సంబంధించిన నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంటుంది. సో గతంలో కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. ఏంటి, డ్రగ్స్ సంబంధించినటువంటి వ్యవహారంలో డ్రగ్స్ ఎవరైనా తీసుకున్నట్టయితే, డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఎవరైనా కానీ సరఫరా చేసినట్టయితే లాగులు తడవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఇటీవల క్రైమ్ రేట్స్ ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాత సో గతంలో దానికంటే ఇంకా భిన్నంగా ఇంకా ఎక్కువైనటువంటి పరిస్థితి ఉంది. సో తగ్గుతున్నాయి చాలా. అటువంటి పరిస్థితి ఎందుకు పూర్తిగా కట్టడి చేయడంలో విఫలమవుతా ఉంది? ఇప్పుడు వాటిని రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చాలా వరకు తగ్గించిండ్రు. అక్కడక్కడ వాటిని పెంచే ప్రయత్నం చేసినా కూడా పోలీసులు తర్వాత ఎస్ఓటీ చాలా కాషియస్గా వాళ్ళ పట్ల షూడ్గా ఉన్నారు. అవి తగ్గుతున్నాయి, కానీ ఇవి ఎస్టాబ్లిష్డ్. ఇవి ఒక పద్ధతి ప్రకారం ఒక దగ్గర ఏర్పాటు చేసి ఎవరో చెప్తున్నారు ఇంతకుముందు మిత్రుడు ఎట్లుంటుందట అంటే మన వ్యూ కూడా చాలా ఏదో మన క్రికెట్ వ్యూ ఉన్నట్టుంటుందట. లైటింగ్స్ బాగుంటాయట ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో. ఓకే. వాళ్ళు ఎట్లా ఉన్నారు, వాళ్ళు ఛాలెంజ్ సింగపూర్కి వేసిండ్రు, వాళ్ళు ఛాలెంజ్ నేపాల్కి వేసిండ్రు, వాళ్ళు ఛాలెంజ్ థాయిలాండ్కి వేసిండ్రట. అంటే మాకంటే మీ కాడ ఎట్లుంటాయని. మరి ఇట్లాంటి వాళ్ళు ఎందుకు దొరకలేదు ఇన్ని రోజులు అని చూస్తే, ఇవి ప్రైవేట్ ఫామ్ హౌస్లు అన్నప్పుడు వాటి మీద ఎక్కువ శాతం పోలీస్ ఎట్లా ఉంటుందంటే ఏంది మన కిరాయిలకి ఇచ్చుకుంటారు, అట్లా ఇట్లా చేసుకుంటారు అని ఉంటారు. కానీ మొన్న జరిగిన సంఘటన తర్వాత అసలు ఫామ్ హౌస్ అంటేనే అక్రమాలకు నిలువనే పరిస్థితి. ఎవరైనా మామూలు పర్సనల్గా ఫామ్ హౌస్ నిర్మించుకోవాలంటే కూడా దాంట్లో ఏదో అక్రమాలు జరుగుతాయి అనుకునే కాడికి వచ్చేది వీళ్ళు చేస్తున్నారు. ఒక వయసు ఏమో అయ్యా ఫామ్ హౌస్లో ఉండి ఏం చేస్తున్నారో తెలియదు, వీళ్ళ ఫామ్ హౌస్లనే ఇట్లాంటివి జరుగుతున్నాయి. ఫామ్ హౌస్ టు ఫామ్ హౌస్ ఇవన్నీ కూడా అక్రమ దందాలకు నిలవలు కావడం అనేది దురదృష్టకరం. సో కేటీఆర్ని దీంట్లో ఈ వ్యవహారంలో ఉన్నట్టుగా మీరు భావిస్తున్నారు కాబట్టి సో ఆయన పైన కూడా ఏమైనా విచారణ చేయాలని చెప్పేసి మన ప్రభుత్వం. ఇప్పుడు నేనేమంటున్నా అంటే దాంట్లో డైరెక్ట్గా దొరికితే డైరెక్ట్గానే ఉంటుంది, ఇండైరెక్ట్గా ఉన్నా కూడా వాటికి సంబంధించిన వివరాలు తీసుకున్న తర్వాత ఉంటే మాత్రం ఎవరిని వదిలేది ఉండదు. కానీ నీ ఫ్రెండ్స్ని బట్టి నిన్ను అంచనా వేయొచ్చు అనేది ఒకటి ఉంది. సే కానీ నీ ఫ్రెండ్స్ని ఇట్లా తయారు చేస్తున్నావా, నీ ఫ్రెండ్స్ వాళ్ళు ఇట్లా తయారవుతున్నావా? ఇప్పుడు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గురించి నాకు వ్యక్తిగతంగా కూడా కొంత తెలుసు. బినామీ మంచికి చేసుకోండి,
చెడుకు కాదు. ఓకే. యువ రాజకీయ నాయకులు తెలంగాణ సమాజానికో రేపు దేశ సమాజానికో మనం ఇవ్వాల్సిన మెసేజ్ ఇది కాదు అనేది కేటీఆర్ తెలుసుకుంటే మంచిది, లేకపోతే ఇంకా అహంభావపూరితంగా పోతే అనుభవిస్తారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్.